అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ మరుత్తుడు. యవనాశ్వుడు, భగీరథుడు, కార్తవీర్యుడు, భరతుడు, మరుత్తుడు పంచమహా సామ్రాట్టులుగా ప్రసిద్ధి పొందారు. మరుత్తుడు కృతయుగానికి చెందినవాడు, ధీశాలి, ఆదర్శ చక్రవర్తిగా 1000 ఏళ్ళు రాజ్యపాలన చేశాడు. ఆయన చేసిన యజ్ఞయాగాలకు లెక్కే లేదు. యజ్ఞమండపాలన్నీ బంగారంతో చేయించాడు. ఆయన చేసిన యాగాలను చూసేందుకు దేవతలు దిగివచ్చేవారు. మరుత్తుడు రాజ్యాధికారానికి రాగానే బ్రహ్మాండమైన ఒక యజ్ఞం తలపెట్టాడు. దానికి బోలెడంత డబ్బు అవసరమైంది. యాగ నిర్వహణకు అవసరమైన నిధులు ఎలా సమకూర్చుకోవటము అని మరుత్తుడు సతమతమయ్యాడు. దానికి తోడు యాగాన్ని భగ్నం చేసేందుకు ఇంద్రుడు కాసుకుని ఉన్నాడు. మరుత్తుడికి ఏం చేయాలో పాలుపోక నారద మహర్షిని సంప్రదించాడు. బృహస్పతి సోదరుడు సంవర్తకుడు అడవుల్లో తపోదీక్షలో ఉన్నాడు. నీవు కనుక ఆయనను అర్థిస్తే యాగ నిర్వహణకు అవసరమైన డబ్బంతా ఆయన నీకు ఇస్తాడు అని నారదుడు సలహా ఇచ్చాడు. మరుత్తుడు సరేనని సంవర్తకుణ్ణి వెతుక్కుంటూ అడవులకు వెళ్ళాడు. సంవర్తకుడు శివుణ్ణి అర్థించమని మరుత్తునికి సలహా ఇచ్చాడు. మరుత్తుడు కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమై యాగ నిర్వహణకు కావలసిన బంగారం, డబ్బు, వస్తుదానాలు అన్నీ ఇచ్చాడు. మరుత్తుడు అమితానందంతో తన దేశానికి తిరిగి వెళ్ళి యాగం ప్రారంభించాడు. ఆ యాగం చివరికంటా కొనసాగకుండా ఉండేందుకు ఇంద్రుడు ఎన్నో ఆటంకాలు కల్పించాడు. అయితే అవేమీ ఫలించలేదు. యాగం నిర్విఘ్నంగా సాగిపోయింది. యాగానికి ఖర్చు పెట్టగా మిగిలిన డబ్బును మరుత్తుడు హిమాలయ పర్వత ప్రాంతంలోని తన రాజధాని నగరంలో భద్రపరిచాడు. అప్పటినుంచి ఆయన ఐశ్వర్యవంతుడై డబ్బున్న మహారాజుగా పేరు పొందాడు. భారత యుద్ధం పరిసమాప్తమయ్యాక ధర్మపుత్రుడికి రాజ్యాభివృద్ధి చేసుకునేందుకు, పట్టణాలు, నగరాలు నిర్మించేందుకు, అశ్వమేధ యాగం చేసేందుకు డబ్బు అవసరమైంది. ఎవరి దగ్గర యాగ నిర్వహణకు కావలసినంత ధనం లేదు. కానీ అఖిల పాపాలను హరించే అశ్వమేధ యాగం చేయమని వ్యాసభగవానుడు తనని ఆజ్ఞాపించాడు. ధర్మజుడు సంకటంలో పడ్డాడు. దిక్కుతోచక మాధవుణ్ణి ప్రార్థించాడు. దామోదర, నీవే గతి. మాకు తల్లి, తండ్రి, గురువు, మంత్రి, మిత్రుడు, సమస్తం నువ్వే మహాత్మా. అయినా నువ్వు మమ్మల్ని ఎప్పుడూ రక్షించలేదు కనుక అంతా నీ దయ వల్ల జరగవలసిందే అని మనసులోనే కృష్ణుడికి అంజలి పట్టాడు ధర్మరాజు. వ్యాస మహర్షికి పరిస్థితి అర్థమైంది. ధర్మరాజుని దగ్గరకు పిలిచి, నాయనా, మరుత్తుడు గతంలో బ్రహ్మాండమైన యజ్ఞం చేశాడు. ఆ యాగం చూసేటందుకు దేవతలు, మునులు వెళ్ళారు. ఆయన చేసిన దానాలు అన్నీ ఇన్ని కావు. ఆ యాగ నిర్వహణకు అవసరమైన ధనాన్నంతటిని పరమేశ్వరుడు సమకూర్చాడు గనక సరిపోయింది. లేకపోతే మానవ మాత్రల వల్ల అయ్యే పనేనా? ఆ యాగ నిర్వహణకు ఖర్చు చేసింది పోను, మిగిలిన డబ్బును, బంగారాన్ని మరుత్తుడు హిమాలయాల్లో దాచి ఉంచాడు. మీరు వెళ్ళి అది తీసుకురండి. అశ్వమేధ యాగం నిర్విఘ్నంగా సాగుతుంది. మీరొచ్చేలోగా నేను, యాజ్ఞవల్కుడు యాగానికి కావలసిన పనులన్నీ జరిపిస్తాం. కావలసిన సంభారాలన్నీ తెప్పిస్తాం అన్నాడు మహర్షి ఉపాయం చెబుతూ. పాండవులు సంతోషించి హిమాలయాల వైపు కదిలి వెళ్లారు. ఆ ధనరాశులతోనే అజాతశత్రుడు అశ్వమేధ యాగం నిర్వహించాడు. ఆ డబ్బుతోనే బంగారు యజ్ఞశాలలు, వేదికలు, యూపస్తంభాలు, తోరణాలు, వివిధ పాత్రలు చేయించి దానం చేశాడు ధర్మరాజు. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.